ప్రియాంక తండ్రి ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీ కూతురు శాశ్వతంగా మీకు దూరమైంది. సో, ఏం చెప్తారు? గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది? ఏపీ గవర్నమెంట్ నుంచి గానీ, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ నుంచి గానీ? ముందుగా నా కూతురు ప్రియాంక కేసు దర్యాప్తు విషయంలో మీడియా మిత్రులు ఆమె కొరకు కృషి చేసిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 రోజుల వరకు నాకు బయట ఏం జరుగుతుంది, ఎలాంటి ఎఫ్ఐఆర్ రాశారు, కంప్లైంట్ ఎలా రాసుకున్నారో మాకు తెలియదు. చావు బతుకుల మధ్య ఉండే మా కూతుర్ని కాపాడుకోవాలనే ఇంటెన్షన్లోనే ఉన్నాం మేము. అక్కడ 48 అవర్స్ ఉండాలని చెప్తే ఆ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. 48 అవర్స్ బ్లీడింగ్ ఆపే క్రమంలో ఆ టైరు ఇక్కడ కార్ టైర్ ఇక్కడ ఎక్కించినందువల్ల బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్స్ లేవన్నారు. ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అని చెప్పారు అక్కడే. అయితే మెరుగైన వైద్యం కోసం మాత్రమే మేము ఖచ్చితంగా వెళ్తాము. ఇంకా ఇక్కడ కూడా అదే వైద్యమే ఉంది సార్ అని చెప్పారు వాళ్ళు. అయినా కూడా నాకు ఒక చిన్న హోపు, కనీసం బ్రెయిన్లో 1% ఏదైనా హోపు దొరికితే కూడా పట్టుకొని పోరాడదామని. హైదరాబాద్లో అయితే కొంచెం ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్గా ఉంది, ఏమైనా యూజ్ అవుతుందని ఒక హోప్తో ఆ రోజు నైటు 3వ తారీఖు జరిగితే 4, 5 సాయంత్రం అంటే ఆల్మోస్ట్ 8 గంటలప్పుడు బయలుదేరాం. వెంటిలేటర్ పెట్టుకొని హైదరాబాద్కు వెళ్ళిపోయినాం. తెల్లవారుజామున అంటే మరుసటి రోజు 6వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అంతకుముందే అక్కడి నుంచి డాక్టర్కు మాట్లాడించడం జరిగింది. ఇదంతా అమ్మాయిని బతికించుకోవాలనే ఉద్దేశంతో మేము పోరాటమే. బయట ఏం జరుగుతుంది, ముద్దాయిలు ఎవరు, ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది నాకు ఏమి తెలియదు. ఆ 3వ రోజు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మీడియాలో వస్తున్న న్యూస్ను చూసి మా వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు, మిత్రులు చెప్పిన తర్వాత సరే మేము అక్కడికి సిఐ గారికి ఫోన్ చేసి, సార్ ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటున్నారు, స్టేట్మెంట్ ఏం తీసుకున్నారు, కంప్లైంట్ ఏమి ఇచ్చారు, యాక్చువల్గా ఆయన ఏం చెప్పాడు, సెక్షన్ లేవి పెట్టారని చెప్పి ఒకసారి కాపీ పెట్టానని చెప్పాము. వాళ్ళు ఇమీడియట్గా కాపీ పెట్టారు. అది చూస్తే కేసు బలంగా అయ్యే పరిస్థితులు లేని సెక్షన్ పెట్టినారనమాట. 125B సంథింగ్ ఏదో పెట్టారు. పెడితే సార్ సరిపోదు కదా ఇది, ఇక్కడ చూస్తే చావు బతుకుల్లో ఉంది, ఇది ఫైనల్గా సార్, ఇది ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే అమ్మాయి చనిపోతే మీరే సెక్షన్లు యాడ్ చేసుకోవచ్చు, మీరేం భయపడద్దండి, మేము అన్నీ పర్ఫెక్ట్గా ప్రూఫ్స్ అన్నీ తీసి పెట్టినాము, అంటే చేస్తున్నాము, వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నాం, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు చూసుకోండి అని చెప్తే, ఇంకా మొన్న చావు బతుకుల్లో ఇంకా బతకదని చెప్పేశారు ఆల్మోస్ట్. ఈ డౌట్లు ఎక్కువైనాయి నాకు. అంటే అక్కడేమన్నా లోకల్ వాళ్ళు కదా వాళ్ళు, మన అమ్మాయి కేవలం చదువుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళింది, మనకు లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఏముంది. సరే వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మిస్లీడ్ చేస్తారేమో, పొలిటికల్ ప్రెజర్స్ తెచ్చి, ఇప్పుడు తప్పు చేసినోనికి తప్పించుకోవాలనే ఆలోచనే ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళాము. ఆ డౌట్తో మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 3 కార్లు తీసుకొని ఒక 17, 18 మంది వెళ్ళిపోయినాం. మిడ్నైట్ అమ్మాయి ఒక పక్క ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. సార్ ఉండండి సార్ అంటే, లేదండి నేను తొందరగా వస్తానని చెప్పి మిడ్నైట్ స్టార్ట్ అయ్యి తెల్లవారుజాముకి అక్కడికి వెళ్ళిపోయి, అక్కడ పోలీసు వాళ్ళని కలిసి ఏఎస్పీ గారిని, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, మిగతా కానిస్టేబుల్స్ అందరూ సార్ ఇలా జరిగింది మొత్తం, వాళ్ళు ఏ టైంలో ఎక్కడున్నారు, మాల్లోకి ఎప్పుడు వెళ్ళారు, ఎంట్రీ ఏది, ఎగ్జిట్ ఏది, తర్వాత వాళ్ళు వచ్చారు, 3rd ఫ్లోర్లో ఏదో తిన్నారు, తర్వాత పైకి వెళ్ళారు, మళ్ళీ కిందికి వచ్చారు, మూవీ వదలంగానే మా పిల్లలు ఇంకా వాళ్ళు మామూలుగా బయటికి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్తున్నారు. అంతకుముందుకు ఒక అరగంట ముందు జరిగిన సంఘటన ఇది. వాళ్ళు తిన్న తర్వాత స్క్రీన్కి వెళ్ళారనమాట, మూవీ వదిలేశారు. వీళ్ళు నెక్స్ట్ షోకి వెళ్ళాలని వెళ్ళినారనమాట, తాగి ఉన్నారు అప్పటికే. సో వాళ్ళని అలో చేయలేదు, మేనేజ్మెంట్ అలో చేయకపోతే గొడవ పెట్టుకున్నాడు అక్కడ. గొడవ పెట్టుకొని పంపించకపోయేసరికి అది ఆ ఫ్రస్ట్రేషన్లో వాడు బయటకు వచ్చాడనమాట. ఆ గేట్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. ఇది అది దురదృష్టం అంటే మీ ఇంటెన్స్ ఒకసారి హిట్ ఇస్తేనే తిరిగి చూస్తారు కదా సార్. ఎవరన్నా ఒకసారి హిట్ చేస్తే కళ్ళు కనిపించవా అన్నట్టుగా కోపంతో చూస్తారు కదా. అట్లా చూసిన తర్వాత కూడా వాడికి ఏం భయం లేదు, మళ్ళీ హిట్ ఇచ్చాడు. ఆ సెకండ్ హిట్కి పడిపోయినట్టున్నారు. వాడు రాక్షసంగా, వాడు మనిషి అనాలన్నా రాక్షస అనాలన్నా కొంచెమన్నా ఆలోచించాలి కదా. విచక్షణంగా చక్కగా పోయి తల మీద ఎక్కించుకుంటూ వెళ్ళిపోయినాడు.
మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళకి దొరకకుండా సరే దీనికి సరైన ఆధారాలు ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు పాయింట్ టు పాయింట్ కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నాకు పోలీస్ శాఖ మీద నమ్మకం కలిగింది. తర్వాత ఎస్పీ గారి దగ్గరికెళ్ళాము. తర్వాత కలెక్టర్ గారి దగ్గరికెళ్ళాము. వాళ్ళంతా సార్ మీకు అంతా సపోర్ట్ మేముంటాము. అంటే వాస్తవం ఏం జరిగిందో దానికి ఎవ్వరు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసి కేసుని గాని, ఈ సంఘటనని గాని మిస్‌యూజ్ చేసేసి, మిస్‌లీడ్ చేసే అవకాశం లేకుండా మేము చూసుకుంటామని చెప్పారు. అది సార్. ఇంగ రాజకీయంగా కూడా ప్రభుత్వం నిన్న గాక మొన్నటి నుంచి స్పందించింది. నా బాధ ఏమంటే వాళ్ళు చేస్తున్నారు గానీ, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం పరామర్శ, ఒక మెసేజ్ ఇచ్చి, సార్ మీరు భయపడొద్దండి కేసు ఇలా సార్ అది సార్. ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే స్పందించింది సార్. ముందుగా నా కూతురు ప్రియాంక కేసు దర్యాప్తు విషయంలో మీడియా మిత్రులు ఆమె కొరకు కృషి చేసిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 రోజుల వరకు నాకు బయట ఏం జరుగుతుంది, ఎలాంటి ఎఫ్ఐఆర్ రాశారు, కంప్లైంట్ ఎలా రాసుకున్నారో మాకు తెలియదు. చావు బతుకుల మధ్య ఉండే మా కూతుర్ని కాపాడుకోవాలనే ఇంటెన్షన్‌లోనే ఉన్నాం మేము. అక్కడ 48 అవర్స్ ఉండాలని చెప్తే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. 48 అవర్స్ బ్లీడింగ్ ఆపే క్రమంలో ఆ టైరు ఇక్కడ కార్ టైర్ ఇక్కడ ఎక్కించినందువల్ల బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్స్ లేవన్నారు. ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అని చెప్పారు అక్కడే. అయితే మెరుగైన వైద్యం కోసం మాత్రమే మేము ఖచ్చితంగా వెళ్తాము. ఇంకా ఇక్కడ కూడా అదే వైద్యమే ఉంది సార్ అని చెప్పారు వాళ్ళు. అయినా కూడా నాకు ఒక చిన్న హోపు, కనీసం బ్రెయిన్‌లో 1% ఏదైనా హోపు దొరికితే కూడా పట్టుకొని పోరాడదామని. హైదరాబాద్‌లో అయితే కొంచెం ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎక్విప్‌మెంట్ అడ్వాన్స్డ్‌గా ఉంది. ఏమైనా యూజ్ అవుతుందని ఒక హోప్‌తో ఆ రోజు నైటు 3వ తారీఖు జరిగితే 5 సాయంత్రం అంటే ఆల్మోస్ట్ 8 గంటలప్పుడు బయలుదేరాం. వెంటిలేటర్ పెట్టుకొని హైదరాబాద్‌కు వెళ్ళిపోయినాం. తెల్లవారుజామున అంటే మరుసటి రోజు 6వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అంతకుముందే అక్కడి నుంచి డాక్టర్‌కు మాట్లాడించడం జరిగింది. ఇదంతా అమ్మాయిని బతికించుకోవాలనే ఉద్దేశంతో మేము పోరాటమే. బయట ఏం జరుగుతుంది, ముద్దాయిలు ఎవరు, ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది నాకు ఏమి తెలియదు. ఆ 3వ రోజు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మీడియాలో వస్తున్న న్యూస్‌ను చూసి మా వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు, మిత్రులు చెప్పిన తర్వాత సరే మేము అక్కడికి సీఐ గారికి ఫోన్ చేసి, సార్ ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటున్నారు. స్టేట్మెంట్ ఏం తీసుకున్నారు, కంప్లైంట్ ఏమి ఇచ్చారు యాక్చువల్‌గా, ఆయన ఏం చెప్పాడు, సెక్షన్లు ఏవి పెట్టారని చెప్పి ఒకసారి కాపీ పెట్టానని చెప్పాము. వాళ్ళు ఇమ్మీడియట్‌గా కాపీ పెట్టారు. అది చూస్తే కేసు బలంగా అయ్యే పరిస్థితులు లేని సెక్షన్ పెట్టినారనమాట. 125B సంథింగ్ ఏదో పెట్టారు. పెడితే సార్ సరిపోదు కదా ఇది, ఇక్కడ చూస్తే చావు బతుకుల్లో ఉంది. ఇది ఫైనల్ కాదు సార్ ఇది. ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే అమ్మాయి చనిపోతే మీరే సెక్షన్‌లు యాడ్ చేసుకోవచ్చు. మీరేం భయపడొద్దండి. మేము అన్నీ పర్ఫెక్ట్‌గా ప్రూఫ్స్ అన్నీ తీసి పెట్టినాము. అంటే చేస్తున్నాము. వర్క్ పర్ఫెక్ట్‌గా చేస్తున్నాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు చూసుకోండి అని చెప్తే, ఇంకా మొన్న చావు బతుకుల్లో ఇంకా బతకదని చెప్పేశారు ఆల్మోస్ట్. ఈ డౌట్లు ఎక్కువైనాయి నాకు. అంటే అక్కడేమన్నా లోకల్ వాళ్ళు కదా వాళ్ళు. మన అమ్మాయి కేవలం చదువుకోవడానికి మాత్రమే అక్కడికెళ్ళింది. మనకు లోకల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఏముంది? సరే వాళ్ళు ఏమైనా ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసి మిస్‌లీడ్ చేస్తారేమో. పొలిటికల్ ప్రెషర్స్ తెచ్చి ఇప్పుడు తప్పు చేసినోనికి తప్పించుకోవాలనే ఆలోచనే ఉంటది. సో, మేము అక్కడికెళ్ళాం. ఆ డౌట్‌తో మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 3 కార్లు తీసుకొని ఒక 17, 18 మంది వెళ్ళిపోయినాం. మిడ్‌నైటు అమ్మాయి ఒక పక్క ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. సార్ ఉండండి సార్ అంటే, లేదండి నేను తొందరగా వస్తా అని చెప్పి మిడ్‌నైట్ స్టార్ట్ అయ్యి తెల్లవారుజాముకి అక్కడికెళ్ళిపోయి అక్కడ పోలీస్ వాళ్ళని కలిసి ఏఎస్పీ గారిని, డీఎస్పీ గారు, సీఐ గారు, ఎస్ఐ గారు, మిగతా కానిస్టేబుల్స్ అందరూ సార్ ఇలా జరిగింది మొత్తం వాళ్ళు ఏ టైంలో ఎక్కడున్నారు, మాల్లోకి ఎప్పుడెళ్లారు, ఎంట్రీ ఏది, ఎగ్జిట్ ఏది, తర్వాత వాళ్ళు వచ్చారు, 3rd ఫ్లోర్‌లో ఏదో తిన్నారు, తర్వాత పైకెళ్ళారు, మళ్ళీ కిందకొచ్చారు. మూవీ వదలంగానే మా పిల్లలు ఇంకా వాళ్ళు మామూలుగా బయటికెళ్ళేవాళ్ళు బయటికెళ్తున్నారు. అంతకుముందుకు ఒక అరగంట ముందు జరిగిన సంఘటన ఇది. వాళ్ళు తిన్న తర్వాత స్క్రీన్‌కి వెళ్ళారనమాట. మూవీ వదిలేశారు. వీళ్ళు నెక్స్ట్ షోకి వెళ్ళాలని వెళ్ళినారనమాట. తాగున్నారు అప్పటికే.
సో వాళ్ళని అలో చేయలేదు, మేనేజ్మెంట్ అలో చేయకపోతే గొడవ పెట్టుకున్నాడు అక్కడ. గొడవ పెట్టుకొని పంపించకపోయేసరికి అది ఆ ఫ్రస్ట్రేషన్లో వాడు బయటకు వచ్చాడనమాట. ఆ గేట్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది ఇది. అది దురదృష్టం అంటే మీ ఇంటెన్స్ ఒకసారి హిట్ ఇస్తేనే తిరిగి చూస్తారు కదా సార్. ఎవరన్నా ఒకసారి హిట్ చేస్తే కళ్ళు కనిపించవా అన్నట్టుగా కోపంతో చూస్తారు కదా. అట్లా చూసిన తర్వాత కూడా వాడికి ఏం భయం లేదు. మళ్ళీ హిట్ ఇచ్చాడు. ఆ సెకండ్ హిట్కి పడిపోయినట్టున్నారు. వాడు రాక్షసంగా, వాడు మనిషి అనాలన్నా రాక్షస అనాలన్నా కొంచెమని ఆలోచించాలి కదా. విచక్షణగా చక్కగా పోయి తల మీద ఎక్కించుకుంటూ వెళ్ళిపోయినాడు. మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళకి దొరకకుండా. సరే దీనికి సరైన ఆధారాలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు పోలీస్ శాఖ మీద నమ్మకం కలిగింది. తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళంతా సార్ మీకు అంతా సపోర్ట్ మేము ఉంటాము అంటే వాస్తవం ఏం జరిగిందో దానికి ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కేసుని కానీ ఈ సంఘటనని కానీ మిస్యూజ్ చేసేసి మిస్లీడ్ చేసే అవకాశం లేకుండా మేము చూసుకుంటామని చెప్పారు. అది సార్. ఇంకా రాజకీయంగా కూడా ప్రభుత్వం నిన్నగాక మొన్నటి నుంచి స్పందించింది. నా బాధ ఏమంటే వాళ్ళు చేస్తున్నారు కానీ నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం పరామర్శ, ఒక మెసేజ్ ఇచ్చి సార్ మీరు భయపడొద్దండి కేసు ఇలా అది సార్. ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే స్పందించింది సార్. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు నివాళిగా దేశభక్తిని చాటే మహా సైకిల్ ర్యాలీ ఆగస్టు 15 ఉదయం 6 గంటలకు బొల్లారం వార్ మెమోరియల్ నుంచి కూకట్పల్లి లులుమాల్ వరకు. లులుమాల్ ఇండియన్ ఆర్మీ సౌజన్యంతో RTV డిజిటల్ న్యూస్ మీడియా పార్ట్నర్.